స్వతంత్ర పోరాటం టైంలో ఈ విధంగా గ్రాడ్యువల్‌గా ఎదుగుకుంటూ వెళ్తే అంటే బ్రిటిషర్స్‌కి దీనిపైన కాన్సంట్రేషన్ రాలేదా? అంటే అణిచివేయాలనే ధోరణి ఏమన్నా జరిగిందా? ఖచ్చితంగా అంటే ఏ విధమైన హర్డిల్స్ ఎదుర్కొంది ఆర్ఎస్ఎస్? చాలా కరెక్ట్. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ని మొట్టమొదటి నుంచి కూడాను బ్రిటిష్ ప్రభుత్వపు గూఢచారులు చాలా జాగ్రత్తగా గమనించేవారు. దానికి 2 కారణాలు ఉండేవి. ఓకే. మొట్టమొదటి డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా విప్లవకారుడు. ఓకే. ఆయన కలకత్తాలో ఉన్నప్పుడు విప్లవోద్యమంలో పాల్గొన్నారు. విప్లవకారుల సంస్థలతో కలిసి పనిచేశారు. ఆ తరువాత విప్లవ కార్యక్రమాన్ని పెంచడం కోసమే ఆయన మహారాష్ట్రకు వచ్చారు. ఓకే. మహారాష్ట్రలో విప్లవకారుడైనటువంటి సావర్కర్తో ఆయన సన్నిహితంగా పనిచేశారు. ఓకే. కాబట్టి డాక్టర్ హెడ్గేవార్ విప్లవకారుడు కాబట్టి ఆయన మీద బాగా దృష్టి ఉండేది. రెండవది, ఆయన తయారు చేస్తున్న సంస్థ కూడా మేము స్వరాజ్యం కోసము స్వతంత్రం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేసింది కాబట్టి ఈ సంస్థ మీద ఆంగ్లేయులు ఎప్పుడు దృష్టి పెట్టి ఉంచేవాడు. ఓకే. కాబట్టి ఈ కార్యకలాపాలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వీటి మీద నిఘా ఉండేది. అయితే ఆర్ఎస్ఎస్కి ఒక కార్యాలయం అంటూ ఉండేది కాదు, ఒక ఆఫీస్ ఉండేది కాదు, ఒక ఫిక్స్డ్ సెటప్ ఉండేది కాదు. ఈయన అధ్యక్షుడు, ఈయన సెక్రటరీ, ఈయన కార్యదర్శి అని ఉండేది కాదు. దాంతో బ్రిటిష్ వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్ యొక్క లోతులు అర్థం కాలేదు. ఓకే. ఇప్పుడు మీకు ఒక రూపం ఉంటే మీరు పట్టుకుంటారు, గాలిని ఎలా పట్టుకుంటారు? అవును. ఆర్ఎస్ఎస్ గాలి లాంటిది. కాబట్టి దాన్ని బ్రిటిష్ వాళ్ళు చేయలేకపోయారు. అయితే 1930స్లో మధ్యప్రదేశ్ అంటే నాగపూర్కి దగ్గరగా ఉన్నటువంటి సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బెరార్ అంటారు, వాళ్ళు ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని చెప్పి అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. ఆర్ఎస్ఎస్ మీద నిషేధం తేవాలని ప్రయత్నించింది. ఎందుకంటే ఇది ఆంగ్లేయులకు వ్యతిరేకం కాబట్టి దీన్ని నిషేధించాలి అని. ఓకే. అయితే అది తీర్మానం ఓడిపోయింది, ఆ ప్రభుత్వం పడిపోయింది, ఆర్ఎస్ఎస్ మీద నిషేధం రాలేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద బ్రిటిషర్ల నిఘా, ఆంగ్లేయ ప్రభుత్వపు నిఘా మొదటి నుంచి ఉండేది. అది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అది ఉన్నప్పటికీ పని చేసుకుంటూ వచ్చారు. అది గొప్ప విషయం. ఆ టైంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ వీళ్ళంతా అంటే స్వాతంత్ర పోరాటంలో పోరాడే వారి కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేసేవారు మెయిన్గా? అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో ఏమీ పాల్గొనలేదు, ఏమీ చేయలేదు అని చెప్పి అంటారు. ఆర్ఎస్ఎస్ అనే పేరుతోటి స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. ఓకే. ఆర్ఎస్ఎస్ అనే పేరుతోటి స్వతంత్రోద్యమంలో పాల్గొనలేదు. ఓకే. పాల్గొనకూడదని నిర్ణయించారు. ఎందుకంటే ఈ సంస్థ ఎదగాలి అన్నట్లయితే, ఓకే, సంస్థ మీద నిషేధం ఉండకూడదు. కానీ సంస్థ కార్యకర్త ఏదన్నా చేయవచ్చును. కాబట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హైదరాబాదులో నిజాం పరిపాలన రజాకార్లకి వ్యతిరేకంగా భాగ్యనగర్ సత్యాగ్రహలో కొన్ని వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. ఓకే. కొన్ని వేల మంది. ఆసిఫాబాద్ జైలు లోపల ఆర్ఎస్ఎస్ అప్పటి జనరల్ సెక్రటరీ అయినటువంటి భయ్యాజీ దాని ఆయన పేరు, ఆయన వేలాది మంది కార్యకర్తలతో పాటు ఆయన జైల్లో ఉన్నారు. చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఓకే. ఆ రకంగా హైదరాబాద్ స్వాతంత్రం కోసము, హైదరాబాద్ విముక్తి కోసం పోరాడారు భాగ్యనగర్ సత్యాగ్రహ పేరుతోటి. అదేవిధంగా డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కలిసి జంగల్ సత్యాగ్రహ అని నాగపూర్ ప్రాంతంలో జరిగింది, దానిలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు చాలామంది. ఓకే. అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విప్లవోద్యమానికి చాలా దగ్గరగా ఉండేవారు. అంటే మీరు ఇప్పుడు పాల్గొన్నారని చెప్తున్నారు కదా సార్, కమ్యూనికేషన్ అనేది చాలా లేదు అప్పుడు. అంటే ఏ విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని కానీ ఈ యొక్క సమాచారాన్ని ఓన్లీ లెటర్స్, టెలిఫోన్స్ అంతేనా? ఆర్ఎస్ఎస్ లెటర్స్ కన్నా కూడా మౌఖికంగా మాట్లాడటం మీద ఎక్కువ నమ్మింది. ఓకే. ప్రారంభ దశలో నోటితో చెప్పడమే. ఎందుకంటే లేఖ రాస్తే లేఖ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. మౌఖిక సందేశాలతోటే స్వాతంత్రోద్యమ సమయంలో బహిరంగంగా అందరికీ తెలియవలసినవి, లేకపోతే ఫలానా రోజున మన కార్యక్రమం ఉంది, మనం అందరము కలిసి ఈ రకంగా ధ్వజం ఎగరేస్తాం, ఇటువంటి కార్యక్రమాలు లేఖల ద్వారా తెలిసేవి. కానీ చాలా మటుకు కార్యకర్త సైకిల్ మీద లేదా మోటార్ సైకిల్ మీద బస్సు ద్వారా వెళ్ళి ఇట్లా ఉండాలి, ఈరోజు ఈ కార్యక్రమం ఫలానా వారు వస్తారు, ఈ రకంగా ఉంటుందన్నది చెప్పారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ నిజానికి అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో, అధినేత పదం కూడా సరైంది కాదు, సరసంఘ చాలక్ ఎవరైతే ఉన్నారో ఆయన చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు. ఇద్దరి ఆలోచన ఒకే రకంగా ఉంటుంది.
మ్మ్. ఆయన ఏమి అనుకుంటున్నారో ఈ పిల్లవాడికి అర్థమవుతుంది. ఈ పిల్లవాడి మనసులో ఏముందో ఆయన అర్థం చేసుకోగలడు. ఆ రకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషనల్ కెమిస్ట్రీని ఆర్ఎస్ఎస్ వికసింపజేసింది. కాబట్టి ఆర్ఎస్ఎస్కి సూచనలు ఇవ్వనవసరం లేదు, కాగితాల ద్వారా తెలియజేయని అవసరం లేదు. కార్యకర్తలు తమంతట తాముగా ఇది నా జీవన కార్యంగా భావించి రోజు ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళాలి, ఇది నా జీవన కార్యం, ఒకడు చెప్పనవసరం లేదు. ఓకే, ఈ రకంగా కార్యకర్తలు పనిచేస్తారు. నేను ఒక్కడనే వెళ్ళటం కాదు, 10 మందిని తీసుకెళ్ళాలి. ఈ రకంగా ఇది ప్రతిరోజు నడుస్తుంది. మిగతా పార్టీలు కార్యక్రమాలు ఉన్న రోజు నడుస్తాయి, సమావేశం ఉన్న రోజు నడుస్తుంది. ఆర్ఎస్ఎస్ ప్రతిరోజు నడుస్తుంది. ఓకే, రోజు శాఖలు నడుస్తాయి. శాఖలు అయిన తర్వాత ఇంటింటికి వెళ్తారు, కొత్త ఏరియాస్కి వెళ్తారు, అక్కడ శాఖలు పెడతారు. ఈ రకంగా ఇది 24 hours, ఓకే, ఆల్ ది 7 days, 365 days ఆఫ్ ఎన్ ఇయర్, త్రూ అవుట్ ది లైఫ్ నడిచే సంస్థ. ఇలాంటి సంస్థ వేరే ఏది లేదు.